సో రియల్ అప్లికేషన్ క్లస్టర్ అండి. రియల్ అప్లికేషన్ క్లస్టర్ ఏంటంటే ఇది ఒరాకిల్ కోర్ డేటాబేస్కి అడ్వాన్స్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఇట్స్ అన్ అడ్వాన్స్ కాన్సెప్ట్ ఫర్ అవర్ ఒరాకిల్ డేటాబేస్. ఓకే, RAC, it's an advanced concept or solution for Oracle database. ఓకే, అది నేను చెప్పుకున్నా ఒరాకిల్ ర్యాక్ తాలూకా బెనిఫిట్ ఏంటి అంటే, ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ ర్యాక్ సెటప్ ఏంటంటే బెనిఫిట్స్. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? హై అవైలబిలిటీ అనమాట. హై అవైలబిలిటీ. ఓకే, సెకండ్ బెనిఫిట్ స్కాలబిలిటీ. ఓకే, హై అవైలబిలిటీ, స్కాలబిలిటీ. సో బెనిఫిట్స్ ఆఫ్ ర్యాక్ సెటప్ ఏంటంటే హై అవైలబిలిటీ, స్కాలబిలిటీ. అయితే మనకి ఈ ర్యాక్ సెటప్ అనేది ఎలా ఉంటుందంటే మనకి, ఓకే, లైక్ ఇప్పుడు సింగిల్ ఇన్స్టెన్స్ అనుకోండి, ఇన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ని companies might use single instance database architecture or real RAC architecture or both can use. మనకి రియల్ టైంలో ఏంటంటే సింగిల్ ఇన్స్టెన్స్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ అని యూస్ చేయొచ్చు, లేదు అంటే ర్యాక్ ఆర్కిటెక్చర్ అని యూస్ చేయొచ్చు, లేదంటే బోత్, అంటే సింగిల్ ఇన్స్టెన్సెస్ ఉండొచ్చు లేదా ర్యాక్ ఎన్విరాన్మెంట్ బోత్ కంబైన్డ్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, అయితే ఎప్పుడు సింగిల్ ఇన్స్టెన్స్ డేటాబేస్ అనేవి ఉంటాయి, ఎప్పుడు ర్యాక్ ఆర్కిటెక్చర్ డేటాబేస్ ఉంటాయి అంటే అది డిపెండ్స్ అపాన్ ది బిజినెస్ అండ్ ఇట్స్ సెన్సిటివిటీ అనమాట. ఓకే, దాని తలగా ఇంపార్టెన్స్. ఓకే, సో ఇక్కడ మీకు సింగిల్ ఇన్స్టెన్స్ కోసం చెప్తున్నాను. ఓకే, సింగిల్ ఇన్స్టెన్స్ ఆర్కిటెక్చర్. సింగిల్ ఇన్స్టెన్స్ ఆర్కిటెక్చర్. ఈ సింగిల్ ఇన్స్టెన్స్ ఆర్కిటెక్చర్లో మనకి మోస్ట్ కామన్లీ ఏముంటుంది, లైక్ ఒక మెషిన్ ఉంటుంది, ఓకే, అండ్ డేటాబేస్ ఉంటుంది, రైట్. సింగిల్ ఇన్స్టెన్స్ ఆర్కిటెక్చర్లో మనకు ఒక మిషన్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. సో ఈ మిషన్లో మనకి లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి, ఈ మిషన్ మీద, ఓకే, మనకి ఏంటి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, అంటే ఆ మిషన్ తాలూకా అడ్రస్ అనమాట, ఐపీ అడ్రస్. ఓకే, ఐపీ అడ్రస్ అండ్ నెట్వర్క్ పార్ట్ ఉంటుంది. దానిపైన మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా అయి ఉండొచ్చు, లినక్స్ అయి ఉండొచ్చు, ఓకే, లేదంటే ఐబిఎం ఏఎక్స్ అయి ఉండొచ్చు. ఇది ఏంటంటే ఓఎస్ అనమాట. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్.
మనకిప్పుడు మన ల్యాప్టాప్లో విండోస్ ఎలా అయితే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తామో ది సేమ్ వే లినక్స్ ఏఎక్స్ అనేవి ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్లై చేసిన తర్వాత దానిపైన ఏ లేయర్ ఇన్స్టాల్ చేస్తాం, మన ఒరాకిల్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం, రైట్? ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఎందుకు యూస్ ఇన్స్టాల్ చేస్తున్నాము? మన డేటాబేస్తో కమ్యూనికేట్ అవడానికి మనం ఒరాకిల్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. క్లియర్? ఓకే. సో వన్స్ ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం డేటాబేస్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఇది యాప్స్ అంటే అప్లికేషన్స్ అనమాట. యూజర్స్ వచ్చేసి ఈ అప్లికేషన్స్ ద్వారా కనెక్ట్ అవుతారు. ఈ అప్లికేషన్ మనకి ఏదర్ వెబ్ బ్రౌజర్ అయి ఉండొచ్చు. ఓకే. మనం ఇప్పుడు మామూలుగా గూగుల్ ఓపెన్ చేసి లైక్ జీమెయిల్కి కానీ, ఓకే, లేదంటే అదర్ ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్ వెబ్సైట్స్ కానీ ఇవి ఓపెన్ చేస్తాం కదా, అలా అనమాట. దాన్ని ఒక క్లయింట్ మెషిన్ అంటాం. ఓకే. సింపుల్గా చెప్పాలంటే అప్లికేషన్ అనమాట. వెబ్ అప్లికేషన్ అయి ఉండొచ్చు. వెబ్ అప్లికేషన్ అంటే సింపుల్గా ఇంటర్నెట్ త్రూ యాక్సెస్ చేసే అప్లికేషన్, దాన్నే వెబ్ బ్రౌజర్ అంటాం. ఓకే. లేదు అంటే డెడికేటెడ్ మెషిన్ ఉండొచ్చు. డెడికేటెడ్ మెషిన్స్ కూడా యూజ్ చేయొచ్చు. డెడికేటెడ్ మెషిన్స్ అంటే మనం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్, ఒక స్క్రీన్ వచ్చేసి రికార్డ్ చేయాలనుకుంటున్నాం. ఓకే. ఒక స్క్రీన్ రికార్డ్ చేయడానికి మనం ఒక టూల్ యూజ్ చేస్తాం, డెడికేటెడ్ టూల్ అనమాట, రైట్? ఆ టూల్ యూజ్ చేసి మనం ఈ రికార్డింగ్ సెషన్స్ అనేవి ప్లేస్ చేస్తాం. సో వాటిని డెడికేటెడ్ విండోస్ అంటారు అనమాట. ఓకే. ఇలా డెడికేటెడ్ టూల్స్, ఈ డెడికేటెడ్ టూల్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు. లైక్ ఏంటి అంటే పుట్టి ఆర్ మొబైల్ ఎక్స్టర్న్, సో ఆన్. ఓకే. సీక్వెల్ డెవలపర్, సో ఆన్. యూజర్స్ వచ్చేసి ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే. ఇలా యూజ్ చేసి దేనికి మన మెషిన్కి కనెక్ట్ అవుతున్నారు, రైట్? మన మెషిన్కి కనెక్ట్ అయిన తర్వాత ఈ మెషిన్లో మనకి ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి యూజర్ దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ వచ్చేసి ఒరాకిల్ సాఫ్ట్వేర్ రీడ్ చేస్తారు. ఇది కంప్లీట్గా ఈ మెషిన్ మనం ఏమంటున్నాం? ఇన్స్టెన్స్ అంటాం. ఓకే. ఇన్స్టెన్స్ అంటాం. ఓకే. ఈ ఇన్స్టెన్స్ రిసీవ్ చేసుకొని, ఓకే, డేటాబేస్ని యాక్సెస్ చేసి డేటా రిట్రైవ్ కానీ లేదంటే డేటా ఎగ్జిక్యూషన్స్ కానీ పర్ఫామ్ చేస్తుంది. ఇది సింగిల్ ఇన్స్టెన్స్లో. ఇఫ్ ఫర్ సపోజ్, ఓకే, నెట్వర్క్ ఇష్యూ వల్ల లేదు అంటే డేటాబేస్లో ఫైల్స్ ఇంపార్టెంట్ ఫైల్స్ మిస్ అవడం వల్ల డేటాబేస్ వచ్చేసి క్రాష్ అయింది లేదంటే డౌన్ అయిపోయింది. ఓకే. అలాంటి టైంలో యూజర్స్ వచ్చేసి డేటాబేస్కి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వగలరా అంటే నో, కనెక్ట్ అవ్వలేరు. ఓకే. సో ఇట్స్ గాన్. ఇన్స్టెన్స్ ఈ మిషన్ కానీ అవైలబుల్లో లేకపోతే మీకు యూజర్స్ ఎవరు కూడా కనెక్ట్ అవ్వలేరు, రైట్? సో ఇక్కడ వచ్చేసి మనకేంటి, అవైలబిలిటీ అనేది తగ్గిపోయింది. ఓకే. సో ఇప్పుడు నాన్ క్రిటికల్ ఎన్విరాన్మెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్, ఓకే, లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్స్ ఏదైనా సరే కొద్దిగా క్రిటికల్గా ఉంటాయి. ఎందుకంటే రియల్ వరల్డ్లో జరుగుతున్న ట్రాన్సాక్షన్ తాలూకా డేటా అంతా ఆ డేటాబేస్లో స్టోర్ అవుద్ది కాబట్టి అవి క్రిటికల్ డేటాబేసెస్ అనమాట. ఓకే. ఇప్పుడు నాన్ క్రిటికల్ డేటాబేసెస్ అంటే డేటా వేర్ హౌసెస్, ఓకే, లేదంటే ఎక్కువ టైం వచ్చేసి ఆన్లైన్లో కాకుండా జస్ట్ ఆఫ్లైన్లో ఉండే డేటాబేసెస్ అనమాట. ఓకే. సో అలాంటివి వచ్చేసి నాన్ క్రిటికల్. మోస్ట్లీ అలాంటి ఎన్విరాన్మెంట్లో ఇలా సింగిల్ ఇన్స్టెన్సెస్ అనేవి యూస్ చేస్తారు. ఎందుకంటే పెద్ద రిస్క్ ఉండదు, ప్లస్ ఎక్కువ డేటా అనేది స్టోర్ ఉండదు. ఓకే. బట్ ఓఎల్టీపీ బ్యాంకింగ్ సిస్టమ్స్ కానీ, అంటే ప్రతి బ్యాంకింగ్ సిస్టము రియల్ అప్లికేషన్ క్లస్టర్ యూస్ చేయాలని రూల్ ఏం లేదు. అది డిపెండ్స్ అనమాట. ఓకే. అది బిజినెస్ రిక్వైర్మెంట్. వాళ్ళకి 24/7 హై అవైలబిలిటీలో ఉండాలి, ఎటువంటి ఇష్యూస్ రాకూడదు. ప్లస్ వాళ్ళు జనరేట్ చేసే డేటా ప్రాసెసింగ్
బట్టి కూడా మనం సింగిల్ ఇన్స్టెన్స్కి వెళ్ళాలా, ర్యాక్ ఇన్స్టెన్స్ అదే ర్యాక్ ఆర్కిటెక్చర్కి వెళ్ళాలా అనేది మన ఒరాకిల్ ఆర్కిటెక్ట్స్ అనేవారు డిసైడ్ చేస్తారనమాట. ఓకే, ఫర్ సపోజ్ మంత్కి ఒక మంత్కి లైక్ 500 to 600 పెటాబైట్స్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుంది అనుకోండి. ఓకే, ఆ లోడ్ని ఆ లోడ్ని మేనేజ్ చేసేది. ఓకే, దానికి తగ్గట్టుగా ట్రాన్సాక్షన్స్ వచ్చేసి ఫెయిల్యూర్ అయినా సరే పెద్ద ఇంపాక్ట్ లేనివి, అలాంటివన్నీ ఏంటంటే సింగిల్ ఇన్స్టెన్స్తో రన్ చేసేస్తుంటారు. లేదు, హ్యూజ్ డేటా పెటాబైట్స్ 500 to 600 కాదు, ఇంకా ఎక్కువ డేటా వచ్చేసి లోడ్ అవుతుంది. ఓకే, సో అలాంటప్పుడు హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. అలాంటి ట్రాన్సాక్షన్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్న మెషిన్స్ కావాలనుకున్నప్పుడు ర్యాక్ ఎన్విరాన్మెంట్ కోసం వెళ్తారు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఏంటి, సింగిల్ మెషిన్ ఉంది, సింగిల్ డేటాబేస్కి సింగిల్ మెషిన్ ఉంది. ఇప్పుడు ఈ సింగిల్ మెషిన్ కానీ యాక్సెసిబుల్ లేకపోతే యూజర్స్ అందరూ ఎఫెక్ట్ అవుతారు. రైట్, డేటాబేస్ని యాక్సెస్ చేసుకోలేరు, వాళ్ళు డేటా వచ్చేసి ఫెచ్ చేయలేరు, అలాగే డేటా వచ్చేసి లోడ్ చేయలేరు. రైట్, సో ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి ఒరాకిల్ ఏం చేసింది, ర్యాక్ సొల్యూషన్తో వచ్చిందన్నమాట. ర్యాక్ అంటే ఏంటి, ఓకే, ర్యాక్లోకి వచ్చేసరికి మనకేంటి, ఒక సింగిల్ డేటాబేస్ యాక్సెస్ చేయడానికి మనకి మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. ఓకే, నోడ్ అన్నా ఇన్స్టెన్స్ అన్నా ఒకటే. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్గా ఏంటంటే నోడ్ అని ఎందుకంటామంటే అది ఒక మిషన్ అనమాట. ఇప్పుడు సింగిల్ ఇన్స్టెన్స్లో ఏంటి, మనకి ఒక మిషన్ ఏంటండి, దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఓఎస్ ఇన్స్టాల్ చేసి ఉంటారు, దానిపైన మనం ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉంటాం. సో దాన్ని ఒక మెషిన్ అంటున్నాం కదా, అలాగే ఇక్కడ వచ్చేసి త్రీ మెషిన్స్ ఉంటాయి అన్నమాట. 3 మెషిన్స్ టు సపోర్ట్ సింగిల్ డేటాబేస్. ఓకే, టు సపోర్ట్ సింగిల్ డేటాబేస్. అండ్ మీరు 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసినంత మాత్రాన ఈ 3 ఇన్స్టెన్సెస్ వచ్చేసి కంబైన్డ్గా వర్క్ చేయవు. ఓకే, సో ఈ 3 ఇన్స్టెన్సెస్ కంబైన్డ్గా వర్క్ చేయడానికి ఏంటంటే మనం క్లస్టర్ వేర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, క్లస్టర్ వేర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఈ క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ ప్రతి ఇన్స్టెన్స్లో మనం ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. ఇలా ఇన్స్టాల్ చేస్తేనే అప్పుడు ఈ 3 ఇన్స్టెన్సెస్ కలిపి ఒక సింగిల్ ఇన్స్టెన్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట, యాక్ట్ చేస్తుంది. ఓకే, ఈ 3 ఇన్స్టెన్స్ కలిపి ఒక సింగిల్ మెషిన్ కింద, ఓకే, సింగిల్ మెషిన్ కింద యాక్ట్ చేస్తుంది. మీరు క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ ఏది కూడా ఇన్స్టాల్ చేయకుండా సింపుల్గా 3 ఇన్స్టెన్సెస్ కానీ మీరు క్రియేట్ చేసి ఒక డేటాబేస్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే అది కుదరదు. ఎందుకంటే ఇది స్టిల్ ఒక సింగిల్ ఇన్స్టెన్స్ కింద ఉంటుంది, సింగిల్ ఆర్కిటెక్చర్ కింద ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఒక డేటాబేస్కి ఒక ఇన్స్టెన్స్ మాత్రమే, ఒక డేటాబేస్కి మల్టిపుల్ ఇన్స్టెన్స్ యాక్సెస్ చేయడానికి పాసిబుల్ కాదు. ఓకే, సో అందుకని చెప్పేసి క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ వేస్తాం. ఎందుకు, 3 ఇన్స్టెన్స్ కంబైన్ చేసి ఒక సింగిల్ ఇన్స్టెన్స్ కింద ఫామ్ చేయడానికి. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు వచ్చేసి యూజర్ నుంచి రిక్వెస్ట్లు వచ్చాయి అనుకోండి, క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేదు, యూజర్ నుంచి వస్తున్న రిక్వెస్ట్ అన్ని ఏమవుతాయి అంటే ఈ ఒక్క సింగిల్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతుంది అనమాట. కనెక్ట్ అయ్యి డేటాబేస్ని యాక్సెస్ చేసి డేటా అనేది రిట్రైవ్ అవుతుంది. ఓకే, ఈ 2 ఇన్స్టెన్సెస్ కూడా ఏంటంటే అప్పుడు డిపెండెన్సీ అనమాట. ఓకే, డిపెండెన్సీ ఈ నోడ్ మీద డిపెండ్ అయిపోతుంది, ఈ నోడ్ పైన డిపెండ్ అయిపోతుంది. ఓకే, ఈ రెండు అవైలబుల్ ఉంటాయి, బట్ డేటాబేస్ ఏ ఇన్స్టెన్స్ కనెక్ట్ అయ్యింది, ఇన్స్టెన్స్ 1 కనెక్ట్ అయ్యింది. సో ఈ ఇన్స్టెన్స్ 2 ఇన్స్టెన్స్ 3 ఏమవుతుందంటే మనకి దీనికి డిపెండ్ అయిపోతుంది అనమాట. అంటే వీటికి ఈ ఇన్స్టెన్స్ కనెక్ట్ అయ్యి ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇన్ కేసు ఈ ఇన్స్టెన్స్ కానీ ఫెయిల్ అయింది అనుకోండి, కంప్లీట్ ఈ ఇన్స్టెన్సెస్ కూడా ఫెయిల్ అయిపోతాయి. సో యూజర్ వచ్చేసి ఇంపాక్ట్ అవుతాడు, కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అవ్వవు, కనెక్షన్స్ ఎర్రర్ త్రో చేస్తాయి అనమాట. ఓకే,
సో అందుకని చెప్పేసి ఏంటంటే ప్రతి ఇన్స్టెన్స్లో మనం క్లస్టర్ వైర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేస్తే అప్పుడు ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఓకే, ప్లస్ ఇలా 3 క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్స్ 3 ఇన్స్టెన్సెస్ మీద మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ 3 ఒక గ్రూప్ అవుతాయి అనమాట. గ్రూప్ అయి ఒక సింగిల్ మెషిన్ కింద, అంటే యూజర్ లెవెల్లో వచ్చేసరికి ఇది ఒక సింగిల్ మెషిన్. ఇప్పుడు ఇక్కడికి వస్తున్న ప్రతి కనెక్షన్ కూడా ఓకే షేర్ అవుతాయి అనమాట. ఎందుకు అంటే ఇక్కడ 3 ఇన్స్టెన్సెస్ ఇదైనప్పుడు ఒక ఇన్స్టెన్స్కి కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయి. అంటే 3 ఇన్స్టెన్స్లు ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. కమ్యూనికేట్ చేసుకొని రిక్వెస్ట్ అనేవి వస్తాయి. ఓకే, ఇన్ కేస్ మనకు ఒక ఇన్స్టెన్స్ క్రాష్ అయినా అదర్ 2 ఉంటాయి. సో రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చిన రిక్వెస్ట్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ ఇన్స్టెన్స్ రన్ అవుతుంది, ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యింది, అది ఇన్స్టెన్స్ 1లోకి వచ్చింది. ఇక్కడ ఇన్స్టెన్స్ ఆ టైంకి క్రాష్ అయ్యింది లేదంటే డౌన్ అయిపోయింది. అప్పుడు వెంటనే ఆ కనెక్షన్ ఏమవుద్ది అంటే షిఫ్ట్ అవుతుంది అనమాట నెక్స్ట్ అవైలబుల్ ఇన్స్టెన్స్కి. ఓకే, అదే మనకి సింగిల్ ఇన్స్టెన్స్లో అయితే కనెక్షన్ వచ్చేసి ఫెయిల్ అయిపోతుంది. బట్ ఇక్కడ ర్యాక్ ఏంటంటే మనకి మల్టీ నోడ్ ఉంది కాబట్టి నెక్స్ట్ అవైలబుల్లో ఉన్న ఇన్స్టెన్స్కి కనెక్షన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో అది అడ్వాంటేజ్. సో ఇది బెనిఫిట్ అనమాట. దీన్నే మనం హై అవైలబిలిటీ అంటాం. హై అవైలబిలిటీ. ఓకే, హై అవైలబిలిటీ అంటాం. నెక్స్ట్ మనకి నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి? మెయిన్ బెనిఫిట్ స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఈ మిషన్ మీద మనకి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, లైక్ 2 GB ర్యామ్ అనేసి. ఓకే, నెక్స్ట్ సిపియూస్ వచ్చేసి ఒక 8 సిపియూస్ అని చెప్పేసి ఇలా మిషన్ లెవెల్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి మల్టిపుల్ రిక్వెస్ట్ వస్తున్నాయి. ఓకే, మల్టిపుల్ రిక్వెస్ట్ వస్తున్నప్పుడు ఏంటి, ఈ సింగిల్ మిషన్ మీద బర్డెన్ పడుతుంది. రైట్, సింగిల్ ఇన్స్టెన్స్కి అయితే సింగిల్ మిషన్ ఉంటుంది కాబట్టి సింగిల్ మిషన్ మీద రిసోర్స్ అనేది స్ప్రెడ్ అయిపోద్ది కాబట్టి ఓకే నెక్స్ట్ రిసోర్సెస్ వచ్చి నెక్స్ట్ నుంచి వస్తున్న రిక్వెస్ట్కి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక టాస్క్ని హ్యాండిల్ చేస్తుంది, అది కంప్లీట్ అయినంత వరకు ఆ రిసోర్స్ని రిలీజ్ చేయదు. సో ఏంటి, అదర్ రిక్వెస్ట్ ఏవైతే వస్తున్నాయో అవి వచ్చేసి వెయిటింగ్లో ఉండిపోతుంది. ఓకే, వాటినే లాంగ్ రన్నింగ్ సెషన్స్ అంటారు. కరెక్ట్గా రిసోర్స్ కానీ దొరకపోయినప్పుడు అవి ఏంటంటే స్లోగా ప్రాసెస్ అవుతాయి. ఓకే, సో బర్డెన్ పడుతుంది అనమాట. సో మనం ఏం చేస్తాం, ఆ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ థింగ్స్ని ఓవర్కమ్ చేయడానికి ఓకే మనం ఎయిదర్ సింగిల్ ఇన్స్టెన్స్లో అయితే మెమరీ కాంపోనెంట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, ఇంక్రీజ్ చేయడం అంటే రియల్ టైంలో వచ్చేసి ప్రతి దానికి ఒక కాస్ట్ ఉంటుంది. సో కంపెనీకి కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే ర్యాక్ ఎన్విరాన్మెంట్ అనుకోండి. ఓకే, ర్యాక్ ఎన్విరాన్మెంట్ అనుకోండి, ఇక్కడ ఏదైతే కాన్ఫిగరేషన్ ఉందో ఇక్కడ అదే కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఇక్కడ అదే కాన్ఫిగరేషన్. సో మల్టిపుల్ రిక్వెస్ట్ని ఈజీగా హ్యాండిల్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ మీద 90% డేటా లోడ్ ఉందనుకోండి. ఓకే, ఈ ఇన్స్టెన్స్ మీకు ఫ్రీగా ఉండొచ్చు, ఈ ఇన్స్టెన్స్ 50% ఫిల్ అయి ఉండొచ్చు. అప్పుడేంటి, వచ్చిన రిక్వెస్ట్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సింగ్ చేసుకుంటుంది. ఏ ఇన్స్టెన్స్ మీద తక్కువ లోడ్ ఉందో అక్కడికి ఆ రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది, పంపించి ప్రాసెస్ చేస్తారు. ఆ లోడ్ బ్యాలెన్సింగ్ నెక్స్ట్ ఈ ఐడెంటిఫికేషన్స్ ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఈ క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ చేస్తారు. ఓకే, సో దీనికి ఏంటి మనకి స్కేలబిలిటీ. ఓకే, స్కేలబిలిటీ. సో ఈ 2 అనేవి మేజర్ థింగ్స్. క్లియర్? నెక్స్ట్ మీకు కాన్ఫిగరేషన్స్ చెప్పాను. నెక్స్ట్ ర్యాక్ కాన్ఫిగరేషన్స్. ఓకే, ర్యాక్ అనేది ఎలా కాన్ఫిగర్ చేద్దాం చూద్దాం. మీకు ఓకే, ఇది నేను సింగిల్ ఇన్స్టెన్స్కి పెడుతున్నాను. సింగిల్
ఇన్స్టెన్స్. ఓకే, ఇది వచ్చేసి ర్యాక్. ఆర్ఎస్సి ఆర్ఎస్సి ర్యాక్ ఆర్కిటెక్చర్ అనేది చాలా అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు అంటే మనకి సింగిల్ నోడ్ చాలా ఈజీగా ఉంటుంది. బట్ ర్యాక్ వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా కాంపోనెంట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, మీకు నేను చెప్పినట్టు సింగిల్ ఇన్స్టెన్స్ అయితే సింపుల్గా ఒక ఇన్స్టెన్స్ అంటే ఒక మెషిన్ ఒక డేటాబేస్ ఉంటుంది. సో మీరు ఈజీగా వర్క్ చేయొచ్చు. బట్ ఇక్కడ ర్యాక్ వచ్చేసరికి మనం ఏంటంటే డేటాబేస్ మేనేజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ చెయ్యం మనం. డేటాబేస్ మేనేజ్మెంట్తో పాటు మెషిన్ లెవెల్ అంటే క్లస్టరింగ్ తాలూకా మేనేజ్మెంట్ కూడా చేస్తాం ఎక్కువ. ఓకే, సో మనకి ఆ క్లస్టరింగ్లో ఉండే ప్రతి కాంపోనెంట్ క్లియర్గా అర్థం అవ్వాలి. ఓకే, రైట్. ఇప్పుడు సింగిల్ ఇన్స్టెన్స్లో ఏంటి, సింపుల్గా ఒక అప్లికేషన్స్ ఉంటాయి, దానిపైన మనకి మెషిన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డేటాబేస్ ఉంటుంది. రైట్. ఇది యాప్స్. ఇది మన ఇన్స్టెన్స్ అనమాట. ఇన్స్టెన్స్ ఇన్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ మెమరీ ప్లస్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఓకే, సో ఇన్స్టెన్సెస్లో మనకి ఇందులో సాఫ్ట్వేర్ లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఏంటా లేయర్స్? మనం మెషిన్ కాన్ఫిగర్ చేసినప్పుడు మనకు ఒక ఐపీ అడ్రస్ అనేది కాన్ఫిగర్ చేస్తాం ఆటోమేటిక్గా. ఎందుకు ఐపీ అడ్రస్ ఎందుకు కాన్ఫిగర్ చేయాలి అంటే కమ్యూనికేషన్ పర్పస్. ఓకే, ఐపీ అడ్రస్ దానిపైన మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఓఎస్ పైన మనం ఏం చేస్తాం, మనం ఒరాకిల్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. సాఫ్ట్వేర్ రైట్. ఇది మనం ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఒరాకిల్ డిబి అనేది కాన్ఫిగర్ చేస్తాం. రైట్. సో చూడండి, ఇక్కడ మిషన్ కాన్ఫిగర్ చేసినప్పుడు ఒక ఐపీ అడ్రస్ అంటే ఈ మిషన్ తాలూకా అడ్రస్ అన్నమాట. ఓకే, ఈ మిషన్ తాలూకా అడ్రస్. వితౌట్ ఐపీ అడ్రస్ యూజర్స్ వచ్చేసి కమ్యూనికేట్ చేయలేరు ఈ పర్టికులర్ మిషన్ని. ఓకే, సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తాం. అది లినిక్స్ ప్లాట్ఫామ్ అయినా అయి ఉండొచ్చు, విండోస్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. దాన్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఎందుకు అంటే అక్కడ మన సాఫ్ట్వేర్ అనేది మేనేజ్ అయ్యి రన్ అవుతుంటుంది అనమాట. రైట్. ఎలా, ఇది ఎయిదర్ లినిక్స్ అయినా అయి ఉండొచ్చు, విండోస్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే అదర్ ఐబిఎం ఏఎక్స్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే హెచ్పి యూనిక్స్ అయినా అయి ఉండొచ్చు. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఓకే, ఈ విండోస్ ఏంటంటే గ్రాఫికల్ ఇంటర్ఫేస్, లినిక్స్ ఏంటంటే కమాండ్ లైన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఓకే, ఇది వేసిన తర్వాత దీనిపైన మనం ఒరాకిల్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఎందుకు, మన ఒరాకిల్ డేటాబేస్ని కమ్యూనికేట్ చేయడానికి ప్లస్ మేనేజ్ చేయడానికి. రైట్. ఇదేంటి, ఇది ఫిజికల్ అనమాట. ఇది ఏంటంటే సింపుల్గా స్టోరేజ్. ఓకే, ఇది సింపుల్గా మనకి స్టోరేజ్ అనమాట. ఇక్కడ మన
ఫైల్స్ అన్ని డేటాబేస్ ఫైల్స్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ సింగిల్ ఇన్స్టెన్స్ కాబట్టి ఇలా అప్లికేషన్ యూజర్స్ వచ్చేసి కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత ఒరాకిల్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఆ కనెక్షన్ స్ట్రింగ్ని యాక్సెస్ చేసి ఓకే వచ్చిన రిక్వెస్ట్ని అనలైజ్ చేసి డేటా అనేది ఫెచ్ చేస్తుంది. రైట్. ఇక్కడికి వచ్చేసరికి టూ నోడ్ ఎన్విరాన్మెంట్ అయితే టూ నోడ్ ర్యాక్ ఉంటుంది. ఐ మీన్ టూ నోడ్స్ ఉంటాయి. ఓకే. నేను దీన్ని ఇన్స్టెన్స్ అన్నా నోడ్ అయినా ఒకటే. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను దీన్ని ఇక్కడ నోడ్ 1 ఓకే నోడ్ 1 అంటే బ్రాకెట్లో రాస్తాను ఇన్స్టెన్స్ 1 అన్న. ఓకే, ఇన్స్టెన్స్ 1. నెక్స్ట్ నోడ్ 2 బ్రాకెట్లో ఇన్స్టెన్స్ 2. ఓకే, సేమ్ ఐపీ అడ్రస్ ఇక్కడ మనకి ఏంటంటే గ్రిడ్ సాఫ్ట్వేర్ వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఓకే. ఇక్కడ మనకి క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ ఓకే క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ వస్తుంది. ఈ క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ని మనం ఏమంటున్నాం, గ్రిడ్ సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, గ్రిడ్ సాఫ్ట్వేర్. గ్రిడ్ సాఫ్ట్వేర్ అంటే క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్. ఓకే, దానిపైన మనం ఒరాకిల్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఒరాకిల్ సాఫ్ట్వేర్ సేమ్ వే ఇక్కడ కూడా అంతే. ఏంటి ఇక్కడ కూడా సేమ్ ఐపీ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. గ్రిడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. అండ్ ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం.
ఇది మన డేటాబేస్. ఓకే, చూడండి ఐపీ అడ్రస్ ఇక్కడ ఏంటి, ఐపీ అడ్రస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఒరాకిల్ సాఫ్ట్వేర్. ఓకే, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఒక లేయర్ ఎక్స్ట్రా మనం ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఓకే, అదే మన గ్రిడ్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, గ్రిడ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, గ్రిడ్ అంటే నిన్న మీకు చెప్పాను. ఓకే, గ్రిడ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ క్లస్టర్ వేర్ ప్లస్ షేర్డ్ స్టోరేజ్, ఏఎస్ఎం. ఓకే, ఈ కాంబినేషన్తో మనం దీన్ని గ్రిడ్ సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, ఎందుకు, డేటాబేస్ అనేది మనకి షేర్డ్ స్టోరేజ్ మీద ఉండాలి. రైట్, షేర్డ్ స్టోరేజ్. షేర్డ్ స్టోరేజ్ మీద ఉండాలి. ఎందుకు షేర్డ్ స్టోరేజ్ మీద ఉండాలంటే, ఇప్పుడు షేర్డ్ స్టోరేజ్ మీద ఉంటేనే మనం ఇక్కడ ఎన్ని నోడ్స్ అయితే ఇన్స్టాల్ చేసినా అన్ని నోడ్స్ కూడా డేటాబేస్ని యాక్సెస్ చేయగలం. అదే షేర్డ్ స్టోరేజ్ మీద లేకుండా సింపుల్గా ఒక నార్మల్ డేటాబేస్లో క్రియేట్ చేసామనుకోండి. ఓకే, ఇక్కడ షేర్డ్ స్టోరేజ్ అంటే ఏం లేదండి, షేర్డ్ స్టోరేజ్ అంటే ఏఎస్ఎం అన్నమాట. ఓకే, ఏఎస్ఎం మీద మన డేటాబేస్ వచ్చేసి కాన్ఫిగర్ చేసి, ఇక్కడ డేటాబేస్ కాన్ఫిగర్ చేయడం అంటే ఏంటి, ఏముంటుంది డేటాబేస్లో, డేటాబేస్ ఫైల్స్ ఉంటాయి కదా, లైక్ సిఆర్డి కంట్రోల్ ఫైలు, రీడ్ లాగ్ ఫైలు, డేటా ఫైల్. కరెక్ట్, నెక్స్ట్ ఆర్క్యూలాగ్ ఫైల్స్, బ్యాకప్ ఫైల్స్, ఎవ్రీథింగ్. ఇవి వచ్చేసి ఎక్కడ ఉంటాయి జనరల్గా, ఇక్కడ మనకి సింగిల్ ఇన్స్టెన్స్లో అయితే ఫైల్ సిస్టమ్స్లో ఉంటాయి. రైట్, మనకి ఫైల్ సిస్టమ్స్ అంటే ఏంటి, లైక్ U01, ఓకే, U02 ఆర్ ప్రాడ్, మనకి ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇవి ఏంటంటే లోకల్ ఫైల్ సిస్టమ్స్ అన్నమాట, ఇవి డెడికేటెడ్ ఫైల్ సిస్టమ్స్. ఓకే, అదేవిధంగా ర్యాక్ వచ్చేసరికి మనకి ఏఎస్ఎం, ఈ ఫైల్స్ అన్నీ కూడా మనకి ఏఎస్ఎంలో ఏముంటాయి, డిస్క్ గ్రూప్స్ ఉంటాయి, డిస్క్స్ ఉంటాయి. ఓకే, సో ఈ సిఆర్డి ఫైల్స్, ఓకే, ఆల్ డేటాబేస్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని కూడా మనకి ఆ డిస్క్స్లో స్టోర్ అవుతాయి. ఆ డిస్క్స్ వచ్చేసి షేర్ అవుతాయి అనమాట. ఓకే, షేర్డ్ స్టోరేజ్ అంటే ఏంటి, ఏఎస్ఎం అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఇది షేర్డ్ స్టోరేజ్లో ఉంటుందో అప్పుడే ఈ 2 నోడ్స్ కూడా యాక్సెస్ చేయగలరు ప్యారలల్గా. షేర్డ్ స్టోరేజ్లో లేకపోతే ఏదో ఒక ఇన్స్టెన్సే యాక్సెస్ చేస్తుంది, అదర్ నోడ్ వచ్చేసి ఏ నోడ్కి అయితే డేటాబేస్ కనెక్ట్ అయిందో ఆ నోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అందుకే మన డేటాబేస్ వచ్చేసి షేర్డ్ స్టోరేజ్ మీద ఉండాలి. ఓకే, సో ఇక్కడ గ్రిడ్ సాఫ్ట్వేర్కి వచ్చాం. ఓకే, గ్రిడ్ సాఫ్ట్వేర్ ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నామంటే, ఈ 2 నోడ్స్ కూడా ఒకదానికొకటి కమ్యూనికేట్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి, యూజర్ దగ్గర నుంచి, ఓకే, యూజర్ దగ్గర నుంచి వస్తున్న రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయడానికి, లోడ్ని మేనేజ్ చేయడానికి, పర్ఫార్మెన్స్ని మేనేజ్ చేయడానికి ఈ క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఎవరు ఇవన్నీ చేస్తారంటే మనకి ఈ క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ అనేది మేనేజ్ చేస్తాయి. ఏంటి, యూజర్ కనెక్షన్స్ ఏ నోడ్కి వెళ్ళాలి, ఎక్కడ లోడ్ ఉంది, ఓకే, ఎక్కడ లోడ్ తక్కువ ఉంది, ఇవన్నీ చూసేది ఏంటంటే క్లస్టర్ వేర్. ప్లస్ మీరు క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎన్ని నోడ్స్ అయితే కనెక్ట్ అయ్యి ఉన్నాయో ఆ నోడ్స్ అన్ని కూడా, ఓకే, ఆ నోడ్స్ అన్ని కూడా ఏంటంటే ఒక సింగిల్ మిషన్ కింద వర్క్ అవుతుంది అనమాట. మీరు క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ వేయలేదు అంటే, ఓకే, మీకు జనరల్గా సింగిల్ ఇన్స్టెన్స్ ఎలా ఉందో అలానే వర్క్ అవుతుంది. అదే మీరు క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ కానీ ఇన్స్టాల్ చేస్తే ఎన్ని ఇన్స్టెన్సెస్ అయితే ఉన్నాయో అన్ని ఇన్స్టెన్సెస్ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ప్లస్ ఆ ఇన్స్టెన్స్ అన్నీ కూడా కలుపుకొని ఒక సింగిల్ మిషన్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు బయట యూజర్కి ఏంటంటే ఈ క్లస్టర్ వేర్ ఈ మెషిన్కి ఏంటంటే ఒక నేమ్ ఉంటుంది అనమాట, లైక్ మై ఒరాకిల్, ఓకే, .com అని ఉంటుంది. ఓకే,
సింపుల్గా యూజర్ వచ్చేసి ఈ మెషిన్కి కనెక్ట్ అయిపోతాడు. దేనికి వాడి తాలూకా రిక్వెస్ట్ వచ్చేసి ప్రాసెస్ చేయడానికి. బట్ ఇంటర్నల్గా క్లస్టర్ వేర్ ఏం చేస్తుంది అంటే వెరిఫై చేస్తుంది అనమాట. ఆ కనెక్షన్ వచ్చేసి ఏ ఇన్స్టెన్స్ ఖాళీగా ఉంది, ఏ ఇన్స్టెన్స్ బిజీగా ఉంది, ఓకే అనేది చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని ఏ ఇన్స్టెన్స్ అయితే ఖాళీ ఉంటుందో ఆ ఇన్స్టెన్స్కి పుష్ చేస్తుంది. ఓకే, అది అడ్వాంటేజ్ క్లస్టర్ వేర్తో. రైట్. ఇన్ కేస్ ఒక మిషన్ డౌన్ అయిపోయినా సరే మనకి సెకండ్ ఇన్స్టెన్స్కి పుష్ చేసే ఆపరేషన్ కూడా ఎవరు చేస్తారు? క్లస్టర్ వేర్ చేస్తారు. ఓకే, ఒక మిషన్ డౌన్ అయిపోయినా సరే ఇంకొక మిషన్ అవైలబుల్లో ఉంది అని చెప్పేసి ఆ మిషన్కి యూజర్ నుంచి వస్తున్న రిక్వెస్ట్ వచ్చేసి ఎవరు ఇచ్చేస్తారు? క్లస్టర్ వేర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మీకు చెప్పారు కాన్ఫిగరేషన్ వచ్చేసి సేమ్ ఉండాలి. మీరు ఎన్ని ఇన్స్టెన్సెస్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారో ఇన్స్టెన్స్ మీద ఇక్కడ లినక్స్ అయితే ఇక్కడ లినక్సే. ఓకే, ఐపీ అడ్రసెస్ వచ్చి డిఫరెంట్ ఉంటాయి. ఓకే, ఐపీ అడ్రస్ పార్ట్ వదిలేసండి, ఎందుకంటే ఐపీ అడ్రస్తో పాటు మనకి ర్యాక్ ఎన్విరాన్మెంట్లో ఏంటంటే మనకి స్కాన్ అనేసి, ఓకే స్కాన్ అనేసి, విఐపి అనేసి, ఓకే నెక్స్ట్ ప్రైవేటు, పబ్లిక్, ఇలా నెట్వర్కింగ్ పార్ట్ చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ గ్రిడ్ సాఫ్ట్వేర్ వచ్చేసి సేమ్ వెర్షన్స్ ఉంటాయి. ఒరాకిల్ సాఫ్ట్వేర్ కూడా సేమ్ వెర్షన్స్ ఉండాలి. ఎందుకు సేమ్ వెర్షన్స్ ఉండాలి? డిఫరెంట్ వెర్షన్స్తో ఇన్స్టాల్ చేయలేమంటే చేయొచ్చు కానీ ఏమవుద్దంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క వెర్షన్ ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక్కడ మీరు 12C ఇన్స్టాల్ చేసి ఇక్కడ మీరు 19C ఇన్స్టాల్ చేశారు అనుకోండి, ఓకే లేదంటే ఇక్కడ లినక్స్ యూజ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు IBM AX యూజ్ చేశారు అనుకోండి, ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి కొన్ని ఫీచర్స్ ఉంటాయి, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి. రైట్. లేదు ఇక్కడ CPU వచ్చేసి 8 పెట్టి ఇక్కడ CPUs వచ్చేసి 4 పెట్టారు అనుకోండి, అప్పుడు వచ్చేసి దీని కాన్ఫిగరేషన్ చేంజ్ అయింది కదా, అంటే దీని మీద తక్కువ రిక్వెస్ట్లే యాక్సెస్ చేయగలదు, ఇక్కడ ఎక్కువ రిక్వెస్ట్లు యాక్సెస్ చేయగలదు. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ వచ్చేసి వ్యారీ అవుతుంది. అందుకని చెప్పేసి సేమ్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేది ఎన్ని నోట్స్ అయితే కాన్ఫిగర్ చేస్తున్నామో అన్ని నోట్స్లోని మనం ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో ఇది సింగిల్ ఇన్స్టెన్స్ ఆర్కిటెక్చర్, ర్యాక్ ఆర్కిటెక్చర్. ఓకే, ప్లస్ మన డేటాబేస్ వచ్చేసి షేర్డ్ స్టోరేజ్ మీద ఉండాలి. ఇప్పుడు ఈ క్లస్టర్ వేర్ అంటున్నాను కదా సాఫ్ట్వేర్, ఈ క్లస్టర్ వేర్లో మనకి కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఏంటా కాంపోనెంట్స్? క్లస్టర్ వేర్ కాంపోనెంట్స్. అంటే క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమేమి ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్, ఆబ్వియస్లీ. ఓకే, ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఏంటి, మనకి క్లస్టర్ వేర్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఎనేబుల్ అయ్యి ఆ క్లస్టర్ వేర్లో ఉండే ప్రతి డేటాబేస్ ఇన్స్టెన్స్ని మేనేజ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటంటే మనకి క్లస్టర్ నోడ్స్ అనమాట. క్లస్టర్ నోడ్స్ అంటే ఏంటి? ఇన్స్టెన్సెస్ అనమాట. క్లస్టర్ నోడ్స్ అంటే ఫర్ సపోజ్ మనకి 3 నోడ్ ర్యాక్ ఎన్విరాన్మెంట్ ఉందంటే 3 నోడ్స్ ఉంటాయి, 3 ఇన్స్టెన్సెస్. సో ఎప్పుడైతే మీరు 3 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారో ఈ క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్తోని, ఆ 3 ఇన్స్టెన్సెస్ ఏమవుతాయి అంటే ఒక సింగిల్ మిషన్ కింద ఫామ్ అయి వర్క్ అవుతుంది, ఇందాక మీకు చెప్పినట్టు. ఓకే, నెక్స్ట్ రిసోర్స్ ప్రాసెసింగ్ అనేది షేర్ అవుతుంది. ఓకే, రిసోర్స్ ప్రాసెసింగ్ అనేది షేర్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మీకు చెప్పాను సేమ్ కాన్ఫిగరేషన్ ఉండాలి, సేమ్ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ ఉండాలి, సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఉండాలి. ఓకే, సో అది క్లస్టర్ నోడ్స్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కాంపోనెంట్ షేర్డ్ స్టోరేజ్. ఓకే, ఎందుకు షేర్డ్ స్టోరేజ్ అంటే మన ర్యాక్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి షేర్డ్
స్టోరేజ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మల్టీ నోడ్ ఆర్కిటెక్చర్ కాబట్టి ప్రతి ఇన్స్టెన్స్ వచ్చేసి డేటాని షేర్ చేయాలి, ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలి. అందుకే ఇది షేర్డ్ స్టోరేజ్ మీద ఇన్స్టాల్ చేస్తాం. ఫోర్త్ కాంపోనెంట్ ఏంటంటే నెట్వర్క్. మీకు నెట్వర్క్ చెప్పినట్టు ఓకే, ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ ఐపీ ఉంటుంది, ఓకే, పబ్లిక్ ఐపీ ఉంటుంది, ఓకే, స్కాన్ ఐపీ ఉంటుంది, విఐపి ఉంటుంది, నెక్స్ట్ స్కాన్ లిజనర్స్ ఉంటాయి, ఓకే, అండ్ సో ఇక్కడ ప్రైవేట్ ఐపీ ఏంటంటే ఒక ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి ఇంటర్ కమ్యూనికేషన్ అంటే లోకల్గా, ఓకే. పబ్లిక్ ఐపీ ఏంటంటే యూజర్స్ కనెక్ట్ అవ్వడానికి ఐపీ అడ్రస్, ఓకే. ప్రైవేట్ ఐపీ ఏంటి, 2 నోడ్ ర్యాక్. ఇప్పుడు త్రీ నోడ్స్ ఉన్నాయనుకోండి, ఓకే, 3 నోడ్స్ ఉన్నాయి, ఓకే. నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3. సో ఈ నోడ్ కమ్యూనికేట్ చేసుకోవడానికి, ఈ నోడ్ కమ్యూనికేట్ చేసుకోవడానికి మనం ప్రైవేట్ ఐపీస్ అనేవి క్రియేట్ చేస్తాం, ఓకే. ప్రైవేట్ ఐపీస్ అనేవి క్రియేట్ చేస్తాం, ఓకే. ఇదేంటంటే ఇంటర్నల్ అనమాట. సో అందుకే ఇంటర్ కనెక్ట్, ఓకే. ఇంటర్నల్గా ఒక నోడు కమ్యూనికేట్ చేసుకోవడానికి ప్రైవేట్ ఐపీస్. యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇన్స్టెన్సెస్ని కమ్యూనికేట్ చేయడానికి ఏంటంటే పబ్లిక్ ఐపీస్ యూజ్ చేస్తారు, పబ్లిక్ ఐపీస్. ఇకపోతే మనకి స్కాన్ ఐపీ, విఐపీస్ ఉన్నాయి. స్కాన్ ఐపీ, విఐపీస్ ఏంటంటే విఐపీస్ వచ్చేసి ప్రతి ఇన్స్టెన్స్కి ఒక విఐపి అనేది ఇన్స్టాల్ చేస్తాం, ఓకే. ఈ విఐపి కోసం నేను తర్వాత చెప్తాను. స్కాన్ ఐపీ ఏంటంటే స్కాన్ ఐపీ మెయిన్ పర్పస్ ఏంటంటే లోడ్ యావరేజ్ అనేది లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తారు, ఓకే. ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి వస్తున్న రిక్వెస్ట్ ఏమవుతాయి, ఏ ఇన్స్టెన్స్ మీదకి ఆ రిక్వెస్ట్ వెళ్ళాలి, ఏ ఇన్స్టెన్స్ మీద లోడ్ వచ్చేసి తక్కువ ఉంది, ఓకే, ఏ ఇన్స్టెన్స్ వచ్చేసి ఐడియల్గా ఉంది అనే ఐడెంటిఫికేషన్ చేసి రిక్వెస్ట్ వచ్చేసి ఆ పర్టికులర్ నోడ్కి పంపిస్తుంది అని చెప్పి అన్నాను కదా, క్లస్టర్వేర్ సాఫ్ట్వేర్. ఆ క్లస్టర్వేర్ సాఫ్ట్వేర్ యూజింగ్ దిస్ స్కాన్, ఓకే, ఈ స్కాన్ ఐపీ యూజ్ చేసుకొని లోడ్ బ్యాలెన్సింగ్ అనేది చేస్తుంది, ఓకే. ఇది లోడ్ బ్యాలెన్సింగ్కి యూజర్ దగ్గర నుంచి వస్తున్న బ్యాలెన్సింగ్, ఓకే, రిక్వెస్ట్ని మేనేజ్ చేస్తుంది అనమాట, ఓకే. ఇది స్కాన్. ఇవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం నెట్వర్క్ పార్ట్, ఓకే. సో ఇవి క్లస్టర్వేర్ కాంపోనెంట్స్ అనమాట, ఓకే. ఇందులో మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ చూసాం, నోడ్స్ చూసాం, షేర్డ్ స్టోరేజ్, నెట్వర్క్ వచ్చేసి మనం డిస్కస్ చేద్దాం, ఓకే. నెక్స్ట్ మీకు చెప్పాను ర్యాక్ ఎన్విరాన్మెంట్లో వచ్చేసి మనకి ఎక్స్ట్రా కాంపోనెంట్స్ వస్తున్నాయి. ఏంటి, క్లస్టర్వేర్ సాఫ్ట్వేర్, క్లస్టర్ నోడ్స్, షేర్డ్ స్టోరేజ్, ఓకే, నెట్వర్కింగ్ పార్ట్, ఇవన్నీ కొత్త కాంపోనెంట్స్. అలాగే డేటాబేస్లో మనకి డేటాబేస్ ఫైల్స్ ఎలాగైతే ఉన్నాయో, ఓకే, క్లస్టర్వేర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు క్లస్టర్వేర్ ఫైల్స్ కూడా ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట, ఓకే. ఏంటి ఆ క్లస్టర్వేర్ ఫైల్స్ అంటే clusterware files which is stored in shared storage. ఇవన్నీ ఏంటంటే మెషిన్ లెవెల్ అనమాట, ఓకే. మరి డేటాబేస్ లెవెల్లో కూడా మనకి క్లస్టర్వేర్ ఫైల్స్ ఉంటాయి. ఏంటా ఫైల్స్ అంటే ఇది మేజర్ ఫైల్స్ అనమాట, ఓసిఆర్ ఫైల్, ఓకే. ఓసిఆర్ ఫైల్ దీన్ని ఏమంటారంటే ఒరాకిల్ క్లస్టర్ రిజిస్ట్రీ,
ఓకే, సెకండ్ వచ్చేసి ఓటింగ్ డిస్క్స్. ఓటింగ్ డిస్క్ దాంతోపాటు డేటాబేస్ ఫైల్స్ ఉంటాయి. ఏంటి? మన కంట్రోల్ ఫైల్, డేటా ఫైల్స్, రీడు లాగ్ ఫైల్స్, ఆర్క్యూ లాగ్ ఫైల్స్, నెక్స్ట్ ఇంకేం ఫైల్స్ ఉంటాయి? బ్యాకప్ ఫైల్స్. ఓకే, బ్యాకప్ ఫైల్స్ సెపరేట్గా యూజ్ చేస్తారండి. సో ఇవి మేజర్. ఓకే, ఈ ఒరాకిల్ ఓసిఆర్ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్లో ఏమవుద్దంటే కంప్లీట్ క్లస్టర్ లెవెల్లో జరుగుతున్న ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఓసిఆర్ ఫైల్లో రిజిస్టర్ అవుతుంది. ఇదేంటంటే క్లస్టర్ రిజిస్ట్రీ. ఓకే, ఇది ఒక రిజిస్టర్ బుక్ లాంటిది అనమాట. అంటే క్లస్టర్ వేల్లో ఒక నోడ్ యాడ్ అయినా ఆ నోడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఒక నోడ్ రిమూవ్ చేసినా ఆ నోడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి కంప్లీట్ క్లస్టర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మన ఓసిఆర్ ఫైల్లో ఉంటుంది. ఇది డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ఫర్దర్గా. నెక్స్ట్ ఓటింగ్ డిస్క్ ఉంది కదా, ఈ ఓటింగ్ డిస్క్ ఏం చేస్తుందంటే ఈ నోడ్ తాలూకా అవైలబిలిటీని, ఈ నోడ్ తాలూకా అవైలబిలిటీస్ వచ్చేసి స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఈ నోడ్ ఎలా అంటే రన్ అవుతుందా లేదా, ఈ నోడ్ రన్ అవుతుందా లేదా, ఎన్ని నోడ్స్ రన్ అవుతున్నాయి, ఎన్ని నోడ్స్ వచ్చేసి డౌన్ అయ్యాయి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఓటింగ్ డిస్క్లో ఉంటుంది. ఓకే, అది మనం డిస్కస్ చేద్దాం. ఎనివే డేటాబేస్ ఫైల్స్ వచ్చేసి మళ్ళీ రిపీటెడ్గా మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ మనం కోర్ డేటాబేస్లో మనం ఇవి చెప్పుకున్నాం. ఓకే, క్లస్టర్ వేర్ ఫైల్స్, షేర్డ్ స్టోరేజ్లో మనకి డేటాబేస్ ఫైల్స్తో పాటు క్లస్టర్ వేర్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవి టూ మేజర్ ఫైల్స్ అనమాట. ఓకే, ఇవి టూ మేజర్ ఫైల్స్. ఓసిఆర్లో ఏంటి, మొత్తం మన క్లస్టర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ సేవ్ అవుతుంది. ఓటింగ్ డిస్క్లో ఏంటి, ఈచ్ నోడ్ తాలూకా అవైలబిలిటీ స్టేటస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇది ఇవాళ క్లాస్. ఓకే, రేపు వచ్చేసి మనం ఈ ప్రైవేట్ ఐపీ నెట్వర్కింగ్ కోసం డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రైవేట్ ఐపీ అంటే ఏంటి, దేనికి యూజ్, పబ్లిక్ ఐపీ అంటే ఏంటి, దేనికి యూజ్, స్కాన్ ఐపీ అంటే ఏంటి, దేనికి యూజ్, అలా విఐపీ అంటే ఏంటి, స్కాన్ లిజనర్స్ అంటే ఏంటి. ఓకే, ఇవి రేపు డిస్కస్ చేద్దాం. క్లియర్?